సభకు నమస్కారం. మా శ్రీనివాస గౌడ్ గారికి నమస్కారం. ఆయన టీవీలో చూసిందే తెలుసు, నాకు ఇంతవరకు తెలియదు. ఇవాళ పుణ్యమూర్తిని నేను శ్రీనివాస గౌడ్ని చూస్తున్నా. నా జన్మ ధన్యమైంది ఈరోజు. అంతేకాదు అయ్యలాల అమ్మలాల ప్రజలాల, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన సర్దార్ బాబన్న గౌడ్కు చరిత్ర తెలిసింది. ఆ గౌడ్ల చరిత్ర, మన సర్దార్ బాబన్న చరిత్ర తెలిసిందంటే మన శ్రీనివాస గౌడ్ సారు మొన్న కూడా టీవీలో చూసిన నీరా అని చెప్పి మన గౌడ్ గురించి చరిత్ర గురించి టీవీలో చెప్పడం నేను కళ్ళారా చూసిన. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు అయినా మన గౌడ్లకు చరిత్ర లేదు, మన గౌడ్లకు గుర్తింపు లేదు. తాడు చెట్టు మించి పడి సచ్చినా, ఎట్లా సచ్చినా మనకు గుర్తింపులు లేవు. మన సర్వాయి బాబన్న గౌడు ఇవాళ నల్లగొండ జిల్లా జనగాం తాలూకా కిలాషాపురంలో పుట్టి అతన్ని అడుగుజాడలో నడిచిన నేను ఒక ఆడి మహిళ పులిని. నేను గౌడలో బిడ్డను, నేను కార్మికుడు బిడ్డను, నేను కళ్ళమ్మినా, నేను 5 షేర్ల పాటు కళ్ళు ఉంచిన, లమ్మారు తండ్రి పొంటి కళ్ళు కుండలు ఎత్తుకున్నా. నేను గౌడన్న బిడ్డను. ఇవాళ చరిత్ర తాతలు ముత్తాతలు కూడా మన సర్దార్ సాబ్ మన బాబన్న గురించి చరిత్ర చెప్పలే. కానీ మన శ్రీనివాస గౌడు ఇవాళ తన చరిత్ర బయట పెట్టిండు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని తెలిసిపోతున్నాయి. ఇవాళ మన ప్రజల మనమంతా గౌన్లలో కలిసి కట్టుకుంటాలి. కేసీఆర్ దగ్గరికి పోయి 20 ఎకరాల చెలక పొలవు చెలక దుబ్బు భూమి అడుక్కొని మనము ఈదులు బాతుదాం, తాళ్ళు బాతుదాం, ఐకమత్యంగా ఉన్నాం. గౌడన్న బిడ్డ గౌడవన్నంటే ఏ గుర్తింపు ఎక్కడ చరిత్ర లేదు. శివాజీ కన్నా ఇవాళ శివాజీ కన్నా మనందరికన్నా మన ఇవాళ సర్దార్ బాబన్న రైతు వాళ్ళను భూసావుల ఆ సావుల దొరల గుండెల్లో వణుకు పుట్టించుడు సర్వాయి బాబన్న. సర్దార్ బాబన్న ఇవాళ గోలుకొండ కిలను ముట్టిండు, ఒక జెండా ఎగిరేసిండు. పుణ్యాత్కుడు, పుణ్యభూమి. అతను నడిచిన అడుగు జాడల్లో నడుద్దాం. మన సర్వాయి బాబన్న గౌడుకు అతను అడుగు జాడలో నడతాం. మన గురించి పోరాడిండు. ఉన్నోన్ని దోషిండి, లేనోనికి పట్టిండు. ఉన్నోన్ని దోషిండు, లేనోనికి పట్టిండు. దొరలు భూసాములు అధికారదారుల గుండెల నిలబెట్టించిండు, ఒలుగు ముట్టించిండు. ఇవాళ తురుకోళ్లకు ఒక తురుకోళ్లలో మెచ్చుకొని గోల్కొండకు రాజులు చేసిండ్రు. ఇవాళ ఓరుగల్లు చుట్టుముట్టి ప్రజలను వదిలిపెట్టిపించిండు. ప్రజలను